హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కాలాతీతం ఇంకా లేఖాతీతం అటన్నిటికంటే ఇంకా పెద్ద మాట ముగింపు దశలో మొదలు పెడుతున్నాం. ఇప్పుడు వరకు ఎన్ని గంటలకి స్టార్ట్ చేసి పాడుకోవాలి? పాడుకున్నా 11 అంటే 2 గంటలు పాడుకోవాలి. ఇంకా చాలా ఆలస్యం అయిపోయింది. మరి ఆలస్యం అవడానికి కారణం నేను అందరూ దయచేసి నన్ను మన్నించాలి, క్షమించాలి. ఎందుకంటే ముఖ్యమైన పని మీద వెళ్ళి ఆలస్యం చేయడం జరిగింది. మరి మనకు ఈరోజు దేవుని మహాకృపను బట్టి మనం కూడా దైవ సేవకులు మరి అష్టమైన సాగర్ గారు మరి మనకంటే ఆశీర్వాదాలు దేవుని మహాకృపను బట్టి మరి వారు సమయం ఇచ్చి వారి సంవత్సరాల విలువైంది ఎప్పుడు పరిచర్య పని మీదనే ఉంటారు. ఫుల్ టైం సేవలో బాడీకి ఎంతో రెస్ట్ అవసరం, కానీ రెస్ట్ దొరకనిది. వాస్తవానికి అన్నగారు 9వ తారీఖు సాయంత్రానికి వచ్చి 10వ తారీఖు ఉంటాను, ఉండి వెళ్ళిపోతాను అన్నాడు. మన 3 రోజులు పోషకాలు నేను అడిగాను, కనీసం మీరు మాతో 2 రోజులు కంప్లీట్ ఉండాలంటే ఆదివారం ఉండండి అని చెప్పాను. అయితే మళ్ళీ ప్లాన్ మారి 8వ తారీఖు ఉదయానికి వచ్చేయాల్సి వచ్చింది. కనుక రెస్ట్ లేక ఆరోగ్యం సహకరించక లేట్గా వద్దామని అనుకుంటే ముందే రావడం జరిగింది. మళ్ళీ ఆలస్యమైంది. మళ్ళీ ఈరోజు ఆలస్యమని ఇక్కడ ఆరాధన ముగించుకున్న తర్వాత మళ్ళీ ఉప్పలు వెళ్ళాలి, అక్కడ కుటుంబాన్ని దర్శించాలి, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాలి. కనుక ఇదంతా ఆలస్యమైనందుకు అన్నకి ఇబ్బంది అయింది. కలిసి సమయం మనం క్షమించాలి. ఎందుకంటే అన్నీ ఇక్కడ కూర్చోబెట్టి నేను నా పని చేసుకోవాల్సింది. కొద్ది నుంచి ఫోన్ చేసే టైం కూడా లేదు. మరి ఏం జరిగినా దేవుడు మరి మేలు కొరకే సంవత్సరం సమకూరు జరిగిస్తాడని దేవుడు జరిగించాడు. దాన్ని బట్టి దేవుడికి ఈ సమయం అసలు ఏమాత్రం వ్యక్తం చేయకుండా నేరుగా సేవకులు దర్శనానికి సమయం ఇస్తామని వారు ఇంకా ఆరాధన నడిపిస్తారు. దేవుడికి స్తోత్రాలు. స్థానిక సంఘాధిపతి పాస్టర్ భరత్ కుమార్ గారికి, వారి కుటుంబానికి, చేరువచ్చిన సంఘం మీ అందరికీ నా హృదయపూర్వకం. కొంచెం స్వరం బాగా వెయిట్ చేసి పోయింది. దేవుడే సహాయం చేయాలి. ఎక్కువగా ఆదివారాలు నేను కానీ ఇంకా అవుట్రీచ్ సేవకులు ఎవరు కూడా బయట ఉండటానికి, అంటే వేరే సంఘానికి వెళ్ళడానికి అంతగా ఇష్టం ఉండదు. స్థానిక సంఘంతోనే ఉండాలి. కానీ కొన్నిసార్లు తప్ప సేవ నిమిత్తం మరి అలాంటి పరిస్థితుల్లో ఈ వారం మీ అందరితో కలిసి ఆరాధనలో పాల్గొనటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ రీతిగా మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే అవకాశం దేవుడు ఇచ్చినందుకు దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు, యుగయుగములు కలుగునుగా. ఆమె మంచిది. మరి నేరుగా మనం దేవుని వాక్యంలో మనం వెళ్ళిపోదాం.
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మూలవాక్యం కనుక ఈ ఒక్క వచనం నేను చదువుతాను. తదుపరి వచనాలను మీరు చదివి సహాయం చేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించు, ప్రార్థించు. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీ కుమారుడు నాయన పాస్టర్ ప్రభు కుమార్ గారిని సేవకు మీరు అభిషేకించి మీ సిలువ చాటున మరుగుపరిచి 2019లో మరి మేడ్చల్ అనే ప్రాంతానికి మీరు నడిపించి గడిచిన 5 సంవత్సరాలుగా మీ కౌగిటిలో మీ కుమారుని మీరు భద్రపరచి నాయన ఈ ప్రాంతంలో ఏ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నదో ఆ జీవము గల దేవుని సంఘ నిర్మాణము చేయుటలో నీ ఘనమైన పాత్రగా నీ కుమారుని మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రం ప్రభువా. ఇంకను నీ దక్షిణ హస్త బలము చేత ఎత్తిపట్టి బలమైన పాత్రగా నీ కుమారుని మీరు వాడుకోనండి నాయన. ప్రభువా, పాస్టమ్మ గారిని ఇచ్చిన 2 బిడ్డలను ఆత్మీయంగా వారికి ఇచ్చిన వారి ఆత్మీయ సంతానం అంతటిని మీరే ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకారకులుగా చేయండి. ఈ సమయమున మీ సన్నిధిలో నీ వాక్యమును ధ్యానించుటకు పూనుకొనుచున్న నన్ను కరుణించి కటాక్షించి నాయన నా స్వరాన్ని మీరు కొట్టి నీ నోటి బూరగా మీ పాత్రగా మీరే అభిషేకించి బలపరిచి నన్ను మీ పాత్రగా వాడుకొనమని మీరు మాట్లాడుతున్నప్పుడు వినే శక్తి, గ్రహించే శక్తి మా అందరికీ దయచేయండి. ఆటంకాలు, అవరోధాలు ఈ వాక్య పరిచర్యకు, స్థానిక సంఘ క్షేమాభివృద్ధికి ఇప్పుడు ఇక్కడ వాక్యం వింటున్నా మేము, ఆన్లైన్లో వాక్యం వింటున్నవారు, ఆ తర్వాత నేను వాక్యాన్ని చూస్తూ వినేవారు, వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందనీయకుండా అడ్డగించే సకల అంధకార దురాత్మ, అంధకార శక్తులు అవి భూమి మీద ఉన్న పాతాళ లోకమందున్న ఆకాశ మండలమందున్న అవి ఎక్కడ ఉన్నా వాటి క్రియలన్నిటినీ వారి క్రియలన్నిటినీ ప్రభుయేసు నామములో మీరిచ్చిన అధికారమును బట్టి వాటి సమస్తమును నజరేయుడైన యేసు నామములో గద్దించి బంధిస్తూ ఉన్నాం. ఆమేన్. మీరే ఈ ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం, స్థానిక సంఘాన్ని క్షేమాభివృద్ధి, అగాపే సంఘములన్నిటికీ దీవెన దయచేయండి. అడిగిన అంశములన్నీ మీరు ఆలకించి ఆమేన్ అని పలికినారని విశ్వసిస్తూ స్తుతిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమైన ప్రభుయేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులరా, కొద్ది నిమిషాలు మన మనస్సులను దేవుని వాక్యం మీద కేంద్రీకరించిన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో మనకు కావలసిన వాటిని మనం తీసుకుందాం. ఏమిటి అంటే, ఆశీర్వాదమునకు వారసులవుటకు
మీరు పిలువబడి. బైబిల్ గ్రంథంలో దేవుని పిలుపు సర్వ భూలోకము ప్రజలకు వినబడుతూనే ఉన్నది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు చదవండి. చదవండి. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న వారులారా నా యుద్ధకు రండి. ఇది దేవుని పిలుపు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు చదవాలి. ఆయన పిలుస్తున్నాడు, రండి, ప్లీజ్ కమాన్ టు మీ, నా దగ్గరికి రండి మీరు. ఇది దేవుడు పిలుస్తున్న పిలుపు. నీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివి అగును అంటున్నాడు. ప్రియులారా, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. గాడ్ ఈస్ కాలింగ్. ఈ చాలా చోట్ల దేవుడు పిలుస్తూ ఉంటాడు. అయితే దేనికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు అనే విషయాలు మనం ఆలోచన చేస్తే, ఈ చదవబడిన యెషయా గ్రంథం 1:18లో ఆయన ఏమంటున్నాడంటే, మన వివాదము తీర్చుకుందాము రండి అంటున్నాడు. అంటే మనుషులకు దేవునికి ఏమున్నదన్నమాట, ఒక వివాదము అనేది ఉన్నది. ఏమిటి వివాదము అంటే, ప్రియులారా, ఆదాము చేసిన పాపము రోమాపత్రిక 5:12 ప్రకారం ఆ పాపము వలన మరణము, అది అందరికీ సంప్రాప్తం అవటం. అంటే దేవుని నుంచి మనిషి దూరమైపోవటం, అసమాధానము ఏర్పడటం. దాని ద్వారా పాపము వలన ఏం జరిగింది అంటే మరణము అనేది వచ్చేసింది. దేవుడు యెషయా గ్రంథంలో దేనికి పిలుస్తున్నాడంటే 18వ వచనంలో మనం చదివాం, నీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె. అంటే పాప ప్రక్షాళన కొరకు పిలుస్తున్నాడు. ఈ పిలుపు ఎవ్వరూ పిలవటం లేదు. మీ పాపములను పరిహరించుకోవటానికి రండి అనే పిలుపు ఇంకెవ్వరూ ఈ విశ్వంలో మనకు కనపడరు. ఒక యేసుక్రీస్తు ప్రభువారే పిలుస్తున్నారు, రండి మీ పాపములను పరిష్కారము చేసుకునండి. అలాగే మనం చదివాం మత్తయి సువార్త 11:28లో కూడా దేనికి పిలుస్తున్నాడు? భారము అంటే ఏమిటి? పాప భారం. ఈ పాప భారంతో ఉన్న వాళ్లకు విశ్రాంతిని ఇవ్వటానికి దేవుడు పిలుస్తున్నాడు. ఈ పాప భారాన్ని, ఈ పాపాన్ని నేను తీసివేస్తాను రండి అని పిలిచే ఒకే ఒక దైవము ఎవరు అంటే యేసుక్రీస్తు. ఈయన ఒక్కడే ఎందుకు పిలుస్తున్నాడు? మిగతా వాళ్ళు ఎందుకు పిలవలేకపోతున్నారు? ఈయన ఒక్కడే ఎందుకు ఈ యొక్క ఆప్షన్ ఇస్తున్నాడు? మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే, మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. 2:10. అయితే
పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి ఇంకెవ్వరికి లేదు. యేసుక్రీస్తుకే ఆ అధికారం ఎందుకుంది? భూమి మీద మనుషుల పాపములను క్షమించే అధికారము యేసుక్రీస్తుకే ఎందుకుంది? మిగతా వాళ్ళకి ఎందుకు లేదు? ఎందుకు లేదు అంటే ప్రియులారా, అవతార పురుషులు అనబడిన వారందరూ మంచివాళ్లే, కానీ వాళ్ళల్లో 51వ కీర్తన 5వ వచనం ప్రకారం, రోమా 3:23 ప్రకారం, యోబు గ్రంథం 14:4 వచనం ప్రకారం, ఇలాంటి వచనాలన్నిటి ప్రకారం మనుషులలో పాపము అనేది ఉన్నది, జన్మ పాపం అనేది. కానీ ఏ పాపము లేనివాడుగా ఉన్న దేవుడు ఒక యేసుక్రీస్తు. మీరు చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో చదువు. ప్రియులరా, యేసుక్రీస్తు దేవుడు ఎలాంటి దేవుడు అంటే పవిత్రుడు, పరిశుద్ధుడు, ఏ దోషము లేనటువంటి ఒక నిర్దోషి, ఏ కల్మషము లేని ఒక నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్, ఇలాంటి సొగసైన అందమైన దైవిక లక్షణాలు ఇంకెక్కడా మనకు కనబడటం. అసలు ఆయన భూమి మీద ఉన్నప్పుడు సవాలు విసిరాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో అన్నాడు, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించు. సవాలు చేశాడు ప్రపంచం. నాయందు పాపమున్నదని మీలో ఎవడు. కాబట్టి దేవుడు పిలుస్తున్నాడు, ప్రజలను పిలుస్తున్నాడు. దేనికి ఈ పిలుపు అంటే, ఇంకెవ్వరూ చేయలేని పని ఏమిటి అంటే, మనుషుల పాపములను క్షమించటం, పరిహరించటం, పరిశుద్ధులుగా చేయడం అనే పని ఇంకెవ్వరూ చేయలేరు. ఎందుకు ఇంకెవ్వరూ చేయలేరు అంటే, యేసయ్యలో ఉన్నటువంటి లక్షణాలు ఎక్కడా కనబడవు. ఏంటి ఆ లక్షణాలు అంటే, ఈయన పరిశుద్ధుడు, ఈయన పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈయన ఒక్కడే, ఈ కెన్ ఓన్లీ దిస్ వర్క్. ఏమిటంటే, మనుషుల పాపాలను క్షమించగలగటం, కడిగి వేయగలగటం, పరిశుద్ధులుగా చేయడం, నిత్య వారసులుగా చేయడం. ఈ పనిని యేసు మాత్రమే చేయడం. అందుకని దేవుడు ప్రజలందరినీ పిలుస్తున్నాడు, రక్షణ పొందమని చెబుతున్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం నుంచి 45 ఆయన ఏదో ఒక దేశాన్ని, ఒక పట్టణమును, ఒక ప్రాంతమును, ఒక ఖండమును పిలవటం లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? భూ దిగంతముల నివాసులారా, అంటే ఈ భూమి ఎక్కడ వరకు ఉంటుందో ఆ భూమి ఉన్న ఎక్కడ వరకు మనుషులు నివాసం చేస్తున్నారో వాళ్ళందరినీ పిలుస్తున్నాడు. భూ దిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందటం అంటే అర్థం ఏంటి? రక్షణ పొందటం అంటే అర్థం ఏంటంటే,
మనుషులలో పాపము అనేది ఉన్నది కదా. రోమా 3:23 ఇలా చెప్పాను. కీర్తన 51:5, యోబు గ్రంథం 14:4. ఈ వచనాలన్నింటిలో మనం చూస్తే మనకు పాపము పాపము పాపము. ఈ పాపమును బట్టి ఏమొచ్చిందట? రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చెబుతారు. ఒక్క ఆదాము పాపం చేస్తే, ఆ పాపం అంటే మరణం వస్తే, ఈ పాపం అందరికీ సంప్రాప్తించి, దానివలన మరణం అందరికీ సంప్రాప్తించి. మరణము అంటే 2 రకాలు. మరణము 2. మొదటి మరణం ఏంటి? మొదటి మరణం ఏంటండి? అదే చనిపోవటం వల్ల మరణం వల్ల ఉంటాయి కదా. ఏంటి మరణాలు? 2. మొదటి మరణము అంటే మన దేహము నుండి ప్రాణము ఆత్మ వేరైపోవడం, ఈ లోకము నుండి వేరైపోవడం, అది మొదటి మరణం. అప్పటి వరకు ఈ శరీరంతో అనుబంధం ఉంటుంది. చనిపోయాడు మరణం అంటే ఇక శరీరం నిర్వీర్యం అయిపోతుంది. లోకంతో అనుబంధం ఉంటుంది, కాంటాక్ట్స్ ఉంటుంది. లోకంతో ఇక కాంటాక్ట్ ఉండదు. ఇది మొదటి మరణం. రెండవ మరణం అంటే అగ్నిగుండం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 8వ వచనంలో ఉంటుంది కదా. ఇది రెండవ మరణం. కాబట్టి ప్రియులారా, ఈ మరణము, ఈ 2 రకాల మరణము మనకు ఎందుకు వచ్చింది అంటే రోమా పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని విడిచారు. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఇప్పుడు మనుషులందరినీ లేఖనం ఏం చెప్తుంది? పాపులందరూ, ఏ భేదము లేదు, అందరూ. సరే, ఈ పాపం వల్ల మనకేమొస్తుంది? మరణం. ఈ మరణమును తప్పించగలిగే వారు ఎవరు అంటే ఆయన పేరు నజరేయుడైన, అంటే నరకము నుంచి మనం తప్పించేది ఎవరు? యేసు. అందుకే ఆయన పిలుస్తున్నాడు, రండి రండి రండి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇంకా ఎందుకు మనలను పిలుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తే లేఖనాలలో మొదటిగా మనం చదివిన మూలవాక్యం ఏంటి? ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు, అంటే ఆశీర్వాదము పొందటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. రెండవదిగా మనము చూసాము దేనికి పిలిచాడంటే, ఇప్పుడు దాకా చెప్పుకున్నాము దేనికి పిలుస్తున్నాడు మనల్ని. అది మూలవాక్యం, అక్కడికి ఇంకా మనం వెళ్ళటం లేదు. అంతకుముందు ఇప్పుడు దాకా చెప్పుకున్నాం దేనికి పిలుస్తున్నాడు? రక్షణ పొందుడు, రక్షణ పొందాడు అని పిలుస్తాడు. రెండవది, రక్షణ పొందిన వారు పరిశుద్ధులుగా ఉండుటకు మనల్ని పిలిచాడు. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 వచనాలు కలిసి ఉంటాయి. మొదటి నుంచి మీరు చదవండి. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడన్నమాట చెప్పండి. మొదటిగా దేనికి పిలుస్తున్నాడు ఆయన? రక్షణ పొందటానికి. తర్వాత రక్షణ పొందిన వారు ఏమవ్వాలంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. కింద చివరి లైన్లో చెప్తాడు, చూడండి కింద చివరి
మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మీరు పిలువబడితిరి అన్నారు. ఈ లోకంలో భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది. ఈ కుల వ్యవస్థలో నేను చిన్నప్పుడు మా అమ్మతో మా ఊరు వెళ్తూ ఉండేవాడు. దారిలో ఎదురైన వాళ్ళు మీరు ఏమిటోనండి అడుగుతుంటే ఆ పనిటూళ్ళు అలా అలవాటు. మేము పలానటోడు అండి, మరి మీరేమిటోనండి. ఇలాంటి సంభాషణలు మనం ముఖ్యంగా భారతదేశంలో చూస్తాం. ప్రియులారా, అసలు మనం ఎవరమైనా అంటే ఇక్కడ చెప్తాడు, మనము యేసుక్రీస్తు వారలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే మన అడ్రస్ ఏంటి? మనం యేసుక్రీస్తు వారలం అనే మాట చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మీరు పిలువబడు. ప్రియులారా, మనం ఎందుకు పిలువబడుతున్నాం అంటే, అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు, అంటే మనల్ని ఎందుకు దేవుడు పిలిచాడట? యేసుక్రీస్తు ప్రభు ఆయన మనకు ఫ్రెండ్గా ఉండటానికి, స్నేహితులుగా ఉండటానికి, ఆయన మనలను ఆయన సహవాసముగా ఉండుటకు, ఆయనతో సహవాసము కలిగి ఉండుటకు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళా మీకు చెప్పండి, మొదటిగా దేవుడు దేనికి పిలుస్తున్నాడట? వెరీ గుడ్, రక్షణ పొందుటకు పిలుస్తున్నాడు. ఒకవేళ రక్షణ పొందకుండా ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? రక్షణ పొందలేదనుకోండి, ఏం జరుగుతుంది? రక్షణ పొందకుండా ఉన్నటువంటి జీవితం ఏమవుతుంది అంటే, అది శిక్షాస్థలములోనికి వెళుతుంది ఆ జీవితం. అందుకే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, రండి 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 రండి. దేవుని ఎదుగుతుండరా, దేవుని పిలుపును కొందరేమో మరి గౌరవిస్తున్నారు, కొందరేమో తిరస్కరిస్తున్నారు. కానీ ఆ పిలుపు మాత్రము ఆయన కంటిన్యూస్గా ఏం చేసుకుంటాడు? పిలుస్తున్నాడు. కమ్ టు కమ్ టు కమ్ టు. సో దేవుడు ఎందుకు పిలుస్తున్నాడయా అంటే, రక్షణ పొందడానికి పిలుస్తున్నాడు. ఇంకా దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? వెరీ గుడ్, పరిశుద్ధులుగా ఉండటకు. ఇంకా ఎందుకు పిలిచాడు? దేవునితో సహవాసం, అంటే ఆయనతో మనకు స్నేహం. అబ్రహాముకు ఉన్న అనేకమైన పేర్లలో ఒకనొక పేరు ఏంటంటే, హీ వాజ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అబ్రహాం ఎవరు? దేవునికి స్నేహితుడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనము నుంచి 41:8, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము. అంటే అబ్రహాము నా వచనంలో ఏమని సంబోధిస్తున్నాడు దేవుడు? వృధానికి మోడీ గారు నా ఫ్రెండ్ అండి అన్నాడు అనుకున్న ఒక వ్యక్తి. అవునా? ప్రైమ్ మినిస్టర్కి ఫ్రెండ్, లేదా చీఫ్ మినిస్టర్ గారు మీ ఫ్రెండా? చాలా గొప్ప విషయం. ప్రియులారా, ఈ విశ్వమునంతటిని సృష్టించి నడిపిస్తున్న దేవదేవుడే ఫ్రెండ్ అయితే ఎలా ఉంటుంది? శూన్యములో సమస్తమును కలుగజేశాడు కదా, ఆయన ఫ్రెండ్ అయితే ఎలా ఉంటుంది? ఆయన అంటున్నాడు, ఆయనతో సహవాసం చేయడానికి మీరు పిలువ. అంటే ఇప్పుడు మనం ఎంత గొప్ప వాళ్ళం అన్నమాట, రక్షణ పొందిన వాళ్ళు.
ఏ దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడో ఆ దేవుడు మనకేమై ఉన్నాడో స్నేహితుడు. కాబట్టి దేవుడు ఇలా అనేక విధాల విషయాల నిమిత్తమై దేవుడు పిలుస్తున్నాడు. అల్టిమేట్గా దేవుడు ఎందుకు మనలను పిలుస్తూ ఉన్నాడు అంటే, మనము పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 చదివాం. ఎందుకు పిలిచాడట? మూలవాక్యంలో మనం తీసుకున్నాం. ఆశీర్వాదములు ఉన్నవి, వాటికి నువ్వు వారసత్వాన్ని పొందటానికి, వారసులవటానికి దేవుడు నిన్ను పిలిచాడు అని. కదా దేవుని ఆశీర్వాదాలు, ఆ ఆశీర్వాదాలకు వారసులం అవటానికి దేవుడు పిలిచాడు. మరి దేవుని ఆశీర్వాదాలకు మనం ఎట్లా వారసులం అవుతాం? హౌ కెన్ వి గెట్ ఇట్? దీన్ని ఎలా పొందుకోగలుగుతాం మనం అంటే, బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఆశీర్వాదాలు పొందుకున్న వారుగా ఉన్నారో, లేఖనము ఎవరెవరిని ఆశీర్వాదాలు పొందుకున్న వారిగా మనకు పరిచయం చేస్తుందో వాళ్ళ జీవిత చరిత్రను మనము అధ్యయనము చేయాలి. మొట్టమొదట మీరు చదవండి, ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదవాలి. చాలు చాలు. అబ్రహాము అన్ని విషయములలో ఆయన ఏం చేయబడ్డాడట? ఆశీర్వదించబడినాడట. అన్ని విషయాలు. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు? పేతురు చెప్తున్నాడు, మీరు ఆశీర్వాదములు పొందుటకే మీరు పిలువబడినారు అని దేవుడు చెప్తాడు. దేవుని ఎందుకు పిల్లగా అబ్రహామును కూడా దేవుడు దేశాంతరపు యాత్ర రమ్మని దేవుడు బయలుదేరమని దేవుడు పిలిచాడు. మీరు చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువు. ప్రియులరా, దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి, నీవున్న ఈ దేశం నుండి బయలుదేరి నేను నీకు చూపించబో దేశానికి వెళ్ళు అని చెప్పగానే అబ్రాహాము ఏం చేశాడయ్యా అంటే బయలుదేరి వెళ్ళిపోయాడు. 4వ వచనం అంటే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళి. ప్రియులారా, అబ్రహామును దేవుడు ఎంతగానో దీవించాడు. 13వ అధ్యాయం 2వ వచనం మీరు చూడండి. అబ్రాహాము వెండి బంగారము పశువులు కలిగి, అబ్రాహాము ఎలా ఉంటాడు? బహుధనవంతుడు. అలాగే ఆదికాండము 23వ అధ్యాయము 4-5 వచనాలు కూడా మీరు చదవండి. అయ్యా, మా మాట వినుము, నీవు మా మధ్యను. దేవుని స్తోత్రం చేయాలి. హల్లెలూయా. అబ్రహాము వాళ్ళ మధ్య ఎలాంటి వాడిగా ఉన్నాడట? మహారాజుగా ఉన్నాడట. అంటే దేవుని ఆశీర్వాదం ఎంత ఘననీయంగా వాళ్ళకి కనబడతా ఉంది. ప్రియులరా, అబ్రహామును
దేవుడు ఎలా ఆశీర్వదించినాడో నిన్ను నన్ను మనందరినీ కూడా అలా ఆశీర్వదించడానికి దేవుడు పిలిచాడు. దేవుని స్తోత్రం చెప్పాడు. అబ్రహాము దేవుడు పిలుపుకు లోపడ్డాడు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు దేవుని పిలుపుకు లోపడితే దేవుడు వారిని కూడా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుడికి ఏమైనా పక్షపాతంగా? చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. 2:11. నేను అబ్రహాం కాబట్టి ఆశీర్వదించానయ్యా, మిమ్మల్ని అంతగా ఆశీర్వదించలేదు అంటాడా? ఆయన పక్షపాతం ఉందా? అలాగే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనం అనుకుంటాను, చదవండి. చాలు. దేవునికి పక్షపాతము లేదు, దేవుడు పక్షపాతి కాడు. అబ్రహామును దీవించిన దేవుడు ఈ దినమున మనలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అలా దీవిస్తాడు. నమ్మాలి మనం. మార్కు సువార్తలో ఒక రోగిని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఏముంటుంది అంటే తరచూ అగ్నిలోనూ నీళ్ళలోనూ పడుతుంటాడు. వాడికి దయ్యం పట్టింది. ఊరికి నేను నీళ్లు ఉన్నాయనుకో, నీళ్ళలో చెరువు ఉంటే దూకేస్తాడు. అక్కడ మంట ఉందనుకోండి, అగ్ని, ఆ అగ్నిలోకి వెళ్ళి పడిపోతుంటాడు, కాలిపోతాడు కదా. వాడికి తెలియదు దయ్యం ఉంది లోపల. అలాంటి వాడిని తీసుకొచ్చారు యేసయ్య దగ్గరికి. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం నుండి చదవండి. ఏమైనాను నీ వలనైతే మా మీద కన్నికలు పడి మాకు సహాయము చేయమని. అందుకు యేసు ఏమంటున్నాడు? ఇక్కడ ఆగాలి మనం. నమ్ముట నీ వలనైతే, అంటే అందరి వల్ల కాదనమాట. ఇదేంటి పాస్టర్ గారు, అబ్రహాం అంత ధనవంతుని, అబ్రహాం అంత ఐశ్వర్యవంతుని దేవుడు నిన్ను కూడా చేయగలని అంటున్నాడు. నిజమేనంటారా? అబ్రహాం కాబట్టి ధనవంతుడే, అబ్రహాం కాబట్టి ఐశ్వర్యవంతుడే, నన్ను అలాగే చేస్తానంటున్నాడు ఈ పాస్టర్ గారు. అవుతావా? అంటే ఒకవేళ నీవు నమ్మకపోతే ఆ వాగ్దానము నీవు స్వతంత్రించుకో. అసలు అనుమానమునకు కర్త ఎవరు? సాత. ఇది నిజమా అన్నాడు అవ దగ్గరికి వచ్చి. అనుమానం క్రియేట్ చేశాడు. ప్రియులరా, ఈ దినాన దేవుడు మనతో చెప్తున్న విషయం ఏంటంటే, నీవు రక్షణ పొందకపోతే రక్షణ పొందు అని పిలుస్తున్నాడు. రక్షణ పొందిన వారితోనేమో కుమారుడా, కుమార్తె, నువ్వెందుకు పిలువబడ్డావో తెలుసా? అంటే ఆశీర్వాదములకు వారసులము. ఈ ఆశీర్వాదాలు మనం ఎలా పొందుకోగలుగుతాము, ఎలా వారసులము కాగలుగుతాము అంటే, బైబిల్ గ్రంథములో ఉన్న శ్రేష్ఠ భక్తుల చరిత్రను మనం అధ్యయనం. మొదటగా అబ్రహామును చూస్తూ, అబ్రహాము వెండి బంగారము విస్తారమైన పశువులు గలవాడే. ఏమైంది ఆయన? బహుధనవంతుడు, మహారాజుగా ఉన్నాడు. ప్రియులరా, అబ్రహామును దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తాడా? అబ్రహామును దీవించిన దేవుడు నన్ను దీవిస్తాడా? ఏమో సార్, దీవించకపోవచ్చు అని అనుకున్నావు అనుకో, అసలు ఇంకా ఆ దీవెనని. ఇక్కడ ఒక విషయాన్ని
మనం అర్థం చేసుకుందాం. నమ్మటము లేదా విశ్వాసము అంటే అర్థం ఏంటంటే దేవునిలో ఉన్నటువంటి శక్తి, బలము, ప్రభావము, ఆశ్చర్యాలు చేయగలిగే ఆ శక్తి అంతా ఒక మూట కట్టామనుకోండి. మనం ఎచ్చాలన్నా ఒక మూట కట్టాము సంచి వేసి. అట్లాగే దేవునిలో ఉన్న బలము, జ్ఞానము, శక్తి, ప్రభావము, మహత్యము అది మొత్తం కలిపి ఒక మూట కట్టామనుకోండి. ఆ మూటకు ఒక పేరు పెట్టాల్సి వస్తే నమ్మకము లేదా విశ్వాసము అనే పేరు పెట్టచ్చు. ఎందుకని అసలు సమస్తము ఎవరికి సాధ్యము? ఎవరికి సాధ్యము అంటే దేవునికే సాధ్యం. మీరు చూడండి, అక్కడే మార్కు సువార్తలో 14వ అధ్యాయము దేవుడు అంటాడు 36వ వచనం, నాయనా తండ్రి నీకు సమస్తము. ఇప్పుడు చెప్పండి, ప్రశ్నకు సమాధానం చెప్పండి. సమస్తము ఎవరికి సాధ్యము? దేవునికి. ఓకే, మళ్ళా మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనములో, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము. ఈ వచనం ప్రకారం సమస్తము ఎవరికి సాధ్యము? ఈ వచనం నమ్మువానికి కదా, నమ్మిన వానికి. అక్కడ 14వ అధ్యాయంలో ఎవరికి సాధ్యము? సమస్తము. ఇక్కడ రెండింటిలో సమస్తము సాధ్యము, సమస్తము సాధ్యం అనేది కామన్ ఫ్యాక్టర్. దేర్ఫోర్ దేవుడు ఈజ్ ఈక్వల్ టు ఏమిటన్నమాట? నమ్మకం. చూసారా, మనం నమ్మితే ఆ నమ్మకములో ఎంత శక్తి ఉందంటే దేవునిలో ఉన్న జ్ఞానము, దేవునిలో ఉన్న ప్రభావము, దేవునిలో ఉన్న శక్తి అంతా ఇప్పుడు దేంట్లో ఉందన్నమాట? నమ్మకంలో. కాబట్టి ఈ దినాన దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? ఎందుకు నిన్ను పిలవాల్సి వచ్చింది? దేవుడు నిన్ను పిలిచాడు అంటే దాని అర్థం ఏమిటి అంటే నిన్ను ఆశీర్వదించడానికి పిలిచాడు. ఆ ఆశీర్వాదమునకు వారసులు అవడానికి పిలిచాడు. ప్రియులరా, ఈ దినాన దేవుడు మనకి నేర్పుతూ ఉన్నాడు ఏమిటంటే అబ్రహామును దేవుడు పిలిచాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. కొన్ని విషయాల్లో ఆశీర్వదించాడా? అన్ని విషయాల్లో ఆశీర్వదించాడా? చదివాం కదా, అబ్రహాము అన్ని విషయాలలో. ఇప్పుడు అబ్రహాము అన్ని విషయాలలో దీవెన పొందాడు. అలాగే ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా అన్ని విషయాలలో ఆయన కూడా ఆశీర్వదించబడిన వాడుగా మనకు కనబడుతున్నాడు. దయచేసి మీరు చూడండి, ఆది కాండములోనికి మనం వస్తే ఆది కాండములో ఇస్సాకును గురించి దేవుడు 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఈ దేశమందు పరవాసి అయి ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించు. అలాగే 23, 24 వచనాలు కూడా చదువు. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినాడు అని అబీమెలెకు రాజే చెప్తున్నాడు. చూడండి, అక్కడ 26వ అధ్యాయంలో
వాళ్ళు చెప్తున్నారు 29 చదవండి. నేను నీకు ముట్టక, ఆ, నీకు మేలే తప్ప మరేమీ చేయక, నిన్ను సమాధానంగా పంపివేసింది కనుక, నీవును నాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుంటున్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అన్యులు చెప్తున్నారు. అన్యుల కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుంది ఆశీర్వాదం. ప్రియులరా, అబ్రాహాము అన్ని విషయాలను ఏమయ్యాడు? ఆయన కుమారుడైన ఇస్సాకు ఏమయ్యాడు? ఆశీర్వదించబడ్డాడు. అలాగే మీరు ఆది కాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చదవండి. నేను నీ సేవకునికి చేసిన ఆ, సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులై. మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న. యోర్దాను నది యువతలు ఉన్నాడు, అవతలకి వెళ్తుంటే యాకోబు ఆస్తి మొత్తం ఎంత? ఎంత? యోర్దానికి యువతలు ఉన్నాడు, మామగారి ఇంటికి వెళ్తున్నాడు, మేనమామ ఇంటికి వెళ్తున్నాడు. యోర్దాను ఇద్దరిని ఉన్నటువంటి యాకోబు ఆస్తి మొత్తం ఇప్పుడు అతని చేతిలో ఉన్న ఆస్తి ఎంత? అక్కడ ఆ వచనం లేదు. చేతి కర్ర, అదే ఆస్తి. చేతి కర్రతో వెళ్ళాడు. మళ్ళీ ఇటు యువతలకి ఎలా వచ్చాడట? 2 గుంపుల. ఒకసారి నేను కూర్చొని వాళ్ళ అన్నగారికి గిఫ్ట్ ఇచ్చాడు కదా, గాడిదలు, ఒంటెలు, ఈ యొక్క పశు సంపద అంతా వాళ్ళ అన్నకి చిన్న గిఫ్ట్ ఏర్పాటు చేశాడు. ఒక మేకపోతుని కొయ్యాలని ఇప్పుడు ఎంత మన ఖర్చు అవుతుంది విందు చేసుకోవాలనుకుంటే మినిమంలో మినిమం 14,000 15,000. ఆ రేట్లన్నీ వేసుకుంటూ వెళ్తే కొన్ని లక్షల రూపాయలు విలువ. ఇంకా చాలా ఉంది యాకోబు. అంటే యాకోబు చేతి కర్రతోనే అవతలకు అడిగేశాడు. మళ్ళా రిటర్న్ వచ్చేటప్పటికి విస్తారమైన ఐశ్వర్యం కలిగింది యాకోబు. దేవుడి స్తోత్రాలు. ఈ దినాన్ని దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకు యెహోవా నిన్ను ఆశీర్వదించాడయా అని అబీమెలెకు, ఫీకోలు వాళ్ళ అన్య రాజు సేనాధిపతి వాళ్ళిద్దరు వచ్చి చెబుతున్నారు. యాకోబు గురించి ఇక్కడ లేఖనం ఏం చెప్తుందా అంటే, చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని ఇప్పుడైతే నేను 2 గుంపులై. ఇది చాలా ఐశ్వర్యం. ఈ ముగ్గురులో కామన్గా ఒక క్యారెక్టర్ ఉంది. ఈ లక్షణము నీలో ఉంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దీవెన పొందినట్లు నీవు దీవెన పొందుతావు. దేవుని స్తోత్రం. ఏంటి లక్షణము అంటే విందాము జాగ్రత్తగా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ ముగ్గురికి కామన్ ఫ్యాక్టర్. ఒకే లక్షణం వీళ్ళ ముగ్గురులో ఉంది. వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. అబ్రహాము దేశాంతరపు యాత్రకు వెళ్ళినప్పుడు ఆయన వయసు ఎంత? 75 ఏళ్ళు వృద్ధుడు. ఆ 75 ఏళ్ల ప్రాయంలో నీవు బయలుదేరాలి అంటే దేవునితో ఏమైనా ఆర్గ్యుమెంట్ చేశాడా? ఏమైనా ఆర్గ్యుమెంట్ చేశాడా? ఏమండి, మీరు నన్ను పిలవాలనుకుంటే, నన్ను దేశాలు తిప్పాలనుకుంటే 25 ఏళ్ల వయసులో పిలవచ్చుగా, 40 ఏళ్ల వయసులో పిలవచ్చు కదా. ఇప్పుడు నేను ముసలోడిని అయిపోయాను, ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు నన్ను? న్యాయమా దిగింది అని అడిగాడు. ఏమన్నా ఒక్క మాట కూడా మాట్లాడు, లోపడ్డాడు, ఇదేది చూపించు.
సరే బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత దేవుడు మరి వాగ్దానం చేశాడు, నీ సంతానమును ఇసుక రేణు వల్ల ఆకాశ నక్షత్రాల వల్లే చేస్తాను. కానీ 1 ఏడు అయింది, 2 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, సంతానం ఇవ్వట్లా. ఆఖరికి 24 సంవత్సరాలు అయిపోయింది, గర్భఫలం లేదు శారా. అప్పుడు వచ్చి మీదికి వచ్చు సంవత్సరం ఉన్న శారా గర్భము ధరించాడు. ఆ పక్కున్నవి ఎవరు? ఎందుకని? అప్పటికి ఆమె 89 ఏళ్ళు. ఈ 89 ఏళ్ళ ముసలావిడికి గర్భఫలం వస్తుందంట. దేవుడు బలి చెబుతున్నాడు అని నవ్వితే శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఆమె బైబిల్ నేను నవ్వలేదండి. నువ్వు నవ్వావు అంటాడు దేవుడు. అమ్మ నువ్వు నవ్వావు. పురిలరా మళ్ళీ వచ్చే సంవత్సరానికి అబ్రాహాం వయసు 100 ఏళ్ళు, ఈవిడ వయసు 90 ఏళ్ళు. ఇస్సాకు పుట్టాడు. పాలు విడిచిన దినమునందు గొప్ప విందు చేశాడు. పిల్లడు ఎదుగుతున్నాడు. అబ్రహాంకు కొడుకంటే చాలా ఇష్టం, ఎందుకంటే 100 ఏళ్ళకు పుట్టాడు. వాగ్దానం చేసిన 25 ఏళ్లకు కలిగాడు. ఇక ఆ తండ్రి ఆ కొడుకును చాలా ప్రేమిస్తున్నాడు. ఒక దినాన పిడుగు లాంటి మాట చెప్పాడు, అబ్రమా చిత్తము నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారు నాకు దహన బలి ఇవ్వు అంటాడు. ఏమైనా ఆర్గ్యుమెంట్ చేశాడా? అదే ప్రభువా, నా సంతానాన్ని ఇసుకరేణు వల్ల ఆకాశ నక్షత్రాలు చేస్తాన్నావు కదా, చెప్పి 25 ఏళ్ళకి ఇచ్చావు కదా, మరి ఇప్పుడు దహన బలి ఇవ్వమంటున్నావు? నీకు న్యాయమా ఇది? సమంజసమా ఇది నీకు అని ఏమైనా ఆర్గ్యుమెంట్ చేశాడా? మీరు ఆదికాండం 22వ అధ్యాయంలోకి వెళ్ళి చదివితే ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేదు. విన్నాడు. ఆ పనోళ్ళు ఇద్దరిని తీసుకున్నాడు. నిప్పులను కట్టెలు ఇస్సాకును తీసుకొని వెళ్ళిపోయాడు. మోరియా పర్వతం పెట్టి మనకు తెలుసు ఆ కథంతో మనకు తెలుసు. సబ్జెక్ట్ ఏంటంటే దేవుడు ఏది చెబుతున్నా అబ్రహాము ఎదురు చెప్పడం లేదు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఎదురు తిరగటం లేదు. తన అభిప్రాయాన్ని నెరవేర్చుకోవాలని చూడటం లేదు. దేవుడు ఏది చెప్పినా కూడా తనకి ఇష్టము కాకపోయినా, హాగరును శారాయి ఇచ్చింది. ఇష్మాయేలు పుట్టిన తర్వాత మరికొద్ది కాలానికి ఈ దాసి కుమారుణ్ణి నువ్వు నా ఇంట్లో ఉంటానికి వీలేదు, బయటకు పంపించే అన్న అబ్రహాముతో అన్నది. ఎంతైనా కొడుకు కదా. హాగరు పుట్టాడు, చాలా మదన పడిపోతున్నాడు. దేవుడు వైపు చూశాడు. ఏంటి తండ్రి శారాకు నువ్వు అని చెప్పు అంటే ఆయన అంటాడు, శారా మాట వినంటాడు. ఆప్షన్ లేదు. వెంటనే ఆ హాగరును ఇష్మాయేలును ఆ నీళ్ళ తిత్తిని వాడికి ఏదో కొద్దిగా కావాల్సింది ఇచ్చి పంపించేశారు. ప్రియులారా, మళ్ళా మిమ్మల్ని అడుగుతున్నాను, ఆదికాండం 24:1 ఏమున్నది? అబ్రహాము అన్ని విషయములలో యెహోవా ఆశీర్వదించాడు. అబ్రహామును ఆశీర్వదించినట్లు ఈరోజు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలి అంటే అబ్రహాము చూపించిన విధేయత ప్రతి దినం, ప్రతి స్థలములో, ప్రతి విషయంలో మనం చూపించాలి. ఆ విధేయత నిన్ను ఆశీర్వాదాలకు వారసురాలుగా చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏదో చెబుతున్నా నువ్వు వినటం లేదనుకో. ఇప్పుడు ఉదాహరణ సౌలు రాజు ఉన్నాడు. అమాలేకుల దగ్గరకు వెళ్ళి అమాలేకులందరినీ నిశ్శేషముగా తమార్చు అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. మరి సౌలు రాజు అలా చేశాడా? అసలు రాజుకు అగగునే చంపలేదు అంటే దేవుడికి విధేయుడు కాలేదండి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఆజ్ఞయించాడు,
కానీ దానికి సౌలు విధేయుడు కాదు. యెహోషువ కాలంలో గిబియోనులు అనబడిన వారు ఇశ్రాయేలుతో నిబంధన చేసుకుంటే ఆ గిబియోనును చంపేసి చంపకూడదట్లా. ఆ రోజుల్లో దహన బలులు, సమాధాన బలులు యాజకులు మాత్రమే అర్పించాలి. సమూయేలు రావడం ఆలస్యమైందని ఇతను వెళ్ళి తెగించి బలులు అర్పించేశాడు. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో చూస్తే మీకు కనపడుతుంది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే సౌలు రాజు దేవునికి చాలా విషయాల్లో విధేయుడయ్యాడు. సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడే సింహాసనం నుంచి కిందకి దించివేశాడు, దావీదుని ఎక్కించాడు. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆశీర్వాదమునకు వారసులవుటకే దేవుడు నిన్ను పిలిచాడు. ఎట్లా ఆశీర్వాదాలకు మనం వారసులం అవుతాం అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు మనల్ని చూపించాడు. వాళ్ళలో ఉన్న ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే విధేయత, లోబడిట. ఎదురు మాట్లాడటం లేదు, ఎస్ బాస్ అంటే. అలాగే ఇస్సాకు కూడా 22వ అధ్యాయం, ఆది కాండము 22వ అధ్యాయంలోకి మనం వస్తే అతను వాళ్ళ నాన్నగారిని అడుగుతాడు. ఏమని చూడండి, ఆది కాండము 22వ అధ్యాయము, ఆ 22వ అధ్యాయంలో 7వ వచనం మీరు చదవండి. నా తండ్రి అని పిలిచాడు. అందుకతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. అప్పుడు అబ్రాహాము ఏమంటాడు, నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకున్నదని చెప్పాడు. సరే, ఇప్పుడు ఈ మాటను బట్టి దేవుడే ఏదో ఒక చూపించాడు దహన బలికి అవసరం. ఈ 9వ వచనం చదవండి. అలాగ వారిద్దరు కూడి వెళ్ళి బలిపీఠం కట్టాడు, కట్టెలు చక్కగా పేర్చాడు. అప్పుడు ఇస్సాకు ఏమన్నది, డాడీ దేవుడే చూసుకుంటాడన్నావు కదా, ఏదో గొర్రెపోతును మేకపోతును దేవుడు ఇస్తాడు కదా, నువ్వు నన్ను కడుతున్నావేంటి అని అన్నాడా? అన్నాడండి అట్లాగా. ఒక్క మాట కూడా ముందు అడిగాడు, దేవుడు చూసుకుంటాడు. కానీ ఇస్సాకు ఛాన్స్ ఉంది అడగట. నాన్నగారు మీరే చెప్పారు కదా వేరే దేన్నో దాన్ని ఇస్తారు, మరి నా చేతులు కడుతున్నారు, నా కాళ్ళు కడుతున్నారంటే మీరు అని అడగారు. కానీ అడిగాడా? తండ్రి తన మీద ఏం కార్యం చేస్తున్నాడో పూర్తిగా కోఆపరేట్ చేస్తున్నాడు. కాళ్ళు కట్టేస్తున్నాడు, చేతులు కట్టేస్తున్నాడు, ఎత్తుకున్నాడు పిల్లలు, చేతులు తీసుకెళ్ళి ఆ కట్టెల మీద పెట్టేశాడు. ఇక ఒక్క క్షణం ఆలస్యం అయితే ఆ బాడీ నుంచి తల ఎగిరి అవతల పడుతుంది. వెంటనే అబ్రమా ఆ చిన్నవాని మీద చెయ్యి. ఇస్సాకు ఎంత విధేయత. అలాగే యాకోబు చూడాలి. తల్లిదండ్రులు ఇస్సాకు, రిబ్కాలు యాకోబును పిలిచారు, వచ్చాడు, వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆది కాండంలోకి మనం చూస్తే 28వ అధ్యాయం, 28వ అధ్యాయంలో అంటాడు, సర్వశక్తి గల దేవుడు నీకు ఆశీర్వదించి నీవు అనేక జన్మలన్నట్టు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీకు పరవాసిమైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన
చదువు. అతడు పద్దనరాములోనున్న సిరియా వాడకు బెతెయేలు కుమారుడును యాకోబు ఏశావుల తల్లి అగు రిబ్కా సహోదరుడునైన లాబాను వద్దకు వెళ్ళాను. చాలు ప్రియులారా, అలాగే 7వ వచనంలో అంటాడు యాకోబు తల్లిదండ్రుల మాటని వెళ్ళాడు కదా. మనకిలాగా ఈ రోజుల్లో ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళడానికి ఫ్లైట్లు, ట్రైన్లు, బస్సులు, కార్లు, బైకులు లేవు ఆ రోజుల్లో. వెళ్తే కాలినడకనన్నా వెళ్ళాలి, లేకపోతే గుర్రాలు, గాడిదలు, ఒంటెలు వీటిని వినియోగించుకొనైనా వెళ్ళాలి. రెండవది, మార్గం కూడా సరళంగా ఉండదు. చెట్లుగా ఉంటాయి, అడవిలాగా ఉంటుంది. ఆ అడవిలో క్రూర మృగాలు ఉంటాయి. ఎక్కడ ఏ క్రూర మృగమైనా అటాక్. అంతకుముందు మామగారింటికి యాకోబు ఎప్పుడైనా వెళ్ళాడా? వెళ్ళలేదు, తెలియదు అసలు. వాళ్ళు ఎవరు ఏంటి తెలియదు, ఈయనెవరు వాళ్ళకి ముక్కు మొహం తెలియదు, ఆ ప్లేస్ తెలియదు. వెళ్ళటం కూడా ప్రయాణం చాలా రిస్క్. రాత్రుల్లో అవుతుంది, చీకటి. ఎక్కడ ఉంటాడు? అడవిలో ఎక్కడో చోట పడుకోవాలి. ఏవో క్రూర మృగాలు రావచ్చు, చూస్తే చంపి తినేస్తాడు. ఇంత రిస్క్ ఉంది. కానీ నాయన నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళాలి అని చెప్పగానే యాకోబు విధేయత చూపించాడు. ఈ రోజుల్లో మన పిల్లలకి చెప్పగానే వింటున్నారా? నాన్న యాగి చేస్తాం వినట్లా ఈ మధ్య పిల్లలు. కానీ యాకోబు తన తల్లిదండ్రులు చెప్పిన మాట. ఈ ముగ్గురులో మనం చూస్తే పిల్లరా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులలో కామన్ ఫ్యాక్టర్గా మనకేం కనపడుతుంది? విధేయత. ఈ విధేయత ఒక విశ్వాసిలో ఉంటే, ఒక మనిషిలో ఉంటే అతడు శిఖరాగ్ర స్థాయికి వెళ్ళిపోతాడు. అతనికి అడ్డు ఉండదు, అతనికి ఏమి ఆటంకాలే ఉండవు. దేవుడు కోరుకొనిన ఆ సంపూర్ణ విధేయత, లోబడటం ఏ విశ్వాసులు అయితే ఉంటుందో ఆ విశ్వాసిని దేవుడు కొండపైకి శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత గనక లేకపోతే ఈ ఆశీర్వాదాలన్నీ మనకు మిస్ అయిపోతాయి. ఆఖరిగా నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. దేవుని ఆశీర్వాదాలు పొందాలి అంటే లేఖనాలలో ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో సంగతులు ఉన్నాయి. అన్నీ మనం చెప్పుకోలేకపోవచ్చు, కానీ కొన్ని విషయాలు అయితే మనం చూద్దాం. దేవుని గ్రంథంలో యోబు గ్రంథము 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చదువుతాం. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. స్టార్టింగ్ లో నీ స్థితి కొద్దిగానే ఉంటుంది. రాను 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 అది ఏమవుతుందా అంటే ఇంతింతే వడుడింతే అన్న చందంగా మహాభివృద్ధి పొందుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కండిషన్స్ వర్ అప్లైడ్. ఒక 4 కండిషన్లు చెప్పాడు. ఏం చెప్పాడు? నీవు జాగ్రత్తగా దేవుని వెతక. ఎక్కడ దొరుకుతాడు దేవుడు మనకు? ఎక్కడ దొరుకుతాడని వెతుకుతావు అంటే ప్రార్థన గదే నువ్వు ఆయన వెతికేస్తావు. నువ్వు మోకరించి ప్రార్థించడమే నువ్వు వెతుకుతావు. ఆయనను ఎలా వెతకాలంటున్నాడు? జాగ్రత్తగా నువ్వు ఆయన్ని వెతకాలి. రెండవది ఏమంటున్నాడు? సర్వశక్తుడగు దేవునిని ప్రతి విషయంలో నువ్వు బతిమాలుకోవడం నేర్చుకోవాలి. దేవునిని అబ్రహాము లోతు కుటుంబం గురించి ఎలా బతిమాలాడు? ప్రభావ 50 మంది ఉంటే 45 మంది, 40 మంది ఉంటే 30 మంది ఉంటే 20 మంది ఉంటే అక్కడ 10 మంది ఉంటే ఎంత చక్కగా అక్కడ బతిమలాడుతున్నాడు.
సర్వశక్తిమంతుడకు దేవుణ్ణి ఏం చేయాలి? బ్రతిమాలు. తర్వాత నీకు పవిత్రుడై పవిత్ర జీవితాన్ని మనం అనుసరించాలి, పవిత్రుడుగా ఉండాలి. నాలుగవది ఏమంటాడు? యథార్థవంతుడుగా నీవు ఉండాలి. అప్పుడు దేవుని కనుదృష్టి ఏం జరుగుతుంది? నీ మీదకి వస్తుంది. ఏమండి? దేవుని కనుదృష్టి నీ మీదకి వస్తుంది. నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలమును దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్లుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు అద్దె ఇళ్లలో ఉన్నాడు పాస్టర్ గారు, ఇప్పుడు సొంత ఇల్లు, సొంత మందిరం. ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా వర్ధిల్లింపజేస్తాడు. వాక్యం ఏం చెప్తుంది? నీ స్థితి మొదట కొంచెముగా ఉంటుంది, కానీ దాని ఎండ్ చూస్తే ఏమవుతుంది? మహాభివృద్ధి. నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావా? మళ్ళా చదువుదాం వచ్చినట్టు యోగు గ్రంథం అప్పుడు నీ స్థితి అర్థం చేసుకుంటూ చదువు. అప్పుడు నీ స్థితి 5 వచ్చిన చదువు. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల ఆ. సర్వశక్తుడగు దేవుడు బతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవు యథార్థవంతుడవైన ఎడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలంలో వర్ధిల్ల చేయును. ప్రియులరా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను ఆశీర్వదించాలి. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు. మనం చదివిన మూల వాక్యం ఏమిటి? నిన్ను ఆశీర్వదించడానికే పిలిచాడు. ప్రియులరా, అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లాంటి శ్రేష్ఠ భక్తులు చాలా మంది ఉన్నారు. ఇంకా మన టైం గంట అయిపోయింది. నేను మీతో పంచుకోవాలనుకున్నది ఒకే ఒక్క అంశం అయిందంటే, ఇంకా చాలా అంశాలు కానీ టైం లేదు, ముగించేస్తాను. స్వరం కూడా బాగుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులలో ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి? ఈ ముగ్గురులో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటి? విధేయత, సంపూర్ణ విధేయత. ఈ విధేయత నిన్ను ఎన్నో ఆశీర్వాదాలకు వారసులు చేసేస్తుంది. దేవుని స్తోత్రం. అలాగే ఇక్కడ యోగు గ్రంథం ఏం చెప్పాడు? నీవు జాగ్రత్తగా దేవుని వెతకాలి, సర్వశక్తిమంతుడు దేవుని బతిమాలుకోవాలి, పవిత్ర జీవితాన్ని కోరుకొని జీవించాలి. నాలుగవది యథార్థత, ఇంటిగ్రిటీ ఉండాలి నీలో. ఈ లక్షణాలు నీలో ఉంటే మొదట కొంచెంగానే నువ్వు ఉండొచ్చు. నాకేముందండి, ఉంటాను, సొంత ఇల్లు లేదు, నాకేముందండి, నాకేం లేదు అనుకోవచ్చు. కానీ వాగ్దానం ఏం చెప్తున్నాడు దేవుడు? తుదకు నీవు మహాభివృద్ధి. ఈ వాగ్దానము ఎవరో ఒక్కరికి కాదు, కొద్ది మందికి కాదు, అందరికీ వాగ్దానం వర్తిస్తుంది. అందుకే ఈ దినాన దేవుడు మనతో పిలుస్తున్నాడు, మనకు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? నిన్నెందుకు పిలిచాడు? దేవుడు విస్తారమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలని పిలిచాడు. అయితే దుష్టుడైన సాతానుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు మనలో ఏముంటే మనం ఆశీర్వాదాలు పొందుతామో అది దుష్టుడికి తెలుసు. కాబట్టి వాడేం చేస్తాడంటే, ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని బట్టి మనం ఏం నేర్చుకున్నామో ఏముండాలి అదే లేకుండా చేస్తాడు. అది వాడి పని, దుష్టుని పని. ప్రియులారా, నేను ముగించేస్తా ఉన్నాను. దేవునికి విధేయత కలిగి ఉండాలి. అలాగే ఈ భూమి మీద మనకు దేవుడు ఎవరు అంటే, మనల్ని నడిపిస్తున్న నాయకుడు మనకు దేవుడు. ఆయనే దేవుడు, కనపడే దేవుడు. అహరోనుకు మోషే ఏమై ఉన్నాడని చెప్పాడు? నీవు అతనికి, చదవండి నిర్గమాకాండం 4:16. ముగించేద్దాం ఒక 5 నిమిషాల్లో. ప్రభు బలలో మనం వెళ్దాం. అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడను,
అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడుగా ఉండుము. ఎవరికి దేవుడు? అహరోనుకు మోషే దేవుడట. ఇద్దరు అన్నదమ్ములే. అన్న అహరోనుకు తమ్ముడైన మోషే ఏమైనాడు? దేవుడు. ఎందుకన్నాడు అంటే మోషే దైవజనుడు, మోషే ప్రవక్త, మోషే నాయకుడు. ఈ నాయకుడే దేవుడు. నాయకుడు ఏం చెప్తా వినాలా? ఎవరు వినాలి? చెప్పండి, ఎవరు వినాలి? అహరోను అని ఎందుకన్నాడంటే అహరోను యాజకుడు కాబట్టి అహరోనుకు దేవుడు అంటే ఇశ్రాయేలులందరికీ కూడా ఇప్పుడు మోషే దేవుడు. దేవుడు అంటే కొబ్బరికాయలు కొట్టాలి, పూల దండలు వేయాలి, అగరొత్తులు వెలిగించాలి, నమస్కారాలు చేయాలి అని కాదు. దేవుడు అంటే ఎంత రెస్పెక్ట్, మోషే అంటే కూడా అంతే రెస్పెక్ట్. దేవుడి పట్ల ఎంత భయం ఉంటుందో మోషే పట్ల కూడా అంత భయం ఉండాలా, అంత గౌరవం ఉండాలా. దట్ ఈస్ ద మీనింగ్. 7:1 కూడా చదవండి అక్కడే. నిర్గమాకాండము 7వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నేను ఫరోకు దేవునిగా నియమించాలి. ఇక్కడేమో అహరోనుకు దేవుడు అంటున్నాడు 4:16లో. 7:1లోనేమో ఫరోకు దేవుడు. ఫరోకు దేవుడు అంటే ఐగుప్తులందరికీ రిప్రజెంటేషన్. ఆయన కింగ్ కదా, అంటే ఐగుప్తులందరికీ నువ్వు దేవుడు. ఇక్కడ అహరోనుకు దేవుడు అంటే అహరోను ఇశ్రాయేలులందరికీ రిప్రజెంటేటివ్. కాబట్టి ఇటు ఇశ్రాయేలులందరికీ మోషే దేవుడు, ఇటు ఐగుప్తులందరికీ మోషే దేవుడు. కాబట్టి దేవుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే దేవుడు అంటే ఎంత రెస్పెక్ట్, ఎంత గౌరవము, ఎంత విధేయత. నా సేవకుడైన మోషే పట్ల కూడా మీరు అలాగే ఉన్నారు. కోరహు అట్లా ఉన్నాడా మోషే పట్ల? దాతాను, అబీరాము, ఓనులు అట్లా ఉన్నారా? సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో అలా ఉన్నారా? లేరు గనకనే చరిత్రలో మొట్టమొదటిసారి భూమి నెరవేర్చింది, సజీవంగా వాళ్ళు పాతాళ లోకంలో వెళ్ళిపోయారు. అంతకుముందు ఎన్నడూ జరగలేదు. ఎందుకు అంటే నాయకుడికి లోబడలేదు, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఈ దినాన్ని దేవుడు చెప్తున్నాడు, ప్రియులారా మనం ఎందుకు పిలువబడ్డాం చెప్పండి. విధంగా స్వతంత్రించుకోవాలి. యేసయ్యా నీవు నన్ను ఆశీర్వాదాలకు పొందడానికి నన్ను పిలిచాడు అంటే ఇప్పుడు మనం అందరం ఎలాంటి వారుగా ఉండాలి? ఆశీర్వదించబడిన జనాంగముగా ఉండాలి. ఇండివిజువల్గా నువ్వు ఉండాలి, నేను ఉండాలి. We are the blessed people, but not cursed. శాపగ్రస్తమైన ప్రజలం కాదు మనం దీవెన నొందిన జనాంగము. నీవు దీవించబడాలి, నీ వలన అనేకులు దీవించబడాలి. దేవుని స్తోత్రం. నువ్వు దీవించబడాలి, నిన్ను బట్టి అనేకులు దీవించబడాలి. అట్లా బైబిల్ గ్రంథంలో ఎక్స్టెన్షన్ అయిపోతుందని నేను చూపించాను. మెట్టుకు ఈ దినాన దేవుడు ఇచ్చిన సందేశం ఏమిటంటే మన మూలవాక్యం ఏంటి? చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ముగించేసుకున్నాం 9వ వచనం. ప్రియులారా ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడి. నేను ఎందుకు పిలిచాడు దేవుడు? నువ్వు దీవెన పొందాలి, ఆశీర్వదించుకోవాలి. ఇక్కడ నువ్వు నాకు ఆశీర్వాదాలు కలగలేదండి, ఆ దీవెన ఏంటో నాకు టేస్ట్ తెలియదండి అని నువ్వు అంటున్నట్లయితే నీకోసమే ఈ సందేశం. ఏంటి అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు లేదా బైబిల్ గ్రంథంలో ఉన్న శ్రేష్ఠ భక్తులు వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారో నువ్వు బైబిల్ చదివి ధ్యానించి ఆ లక్షణాలన్నీ నీలోనికి వచ్చేటట్లు చేసుకోగలిగితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు శ్రేష్ఠ భక్తుల ఆశీర్వాదాలన్నీ నీ దేవునివన్నీ నీవి. ఆఖరిగా ఒక వచనం చెప్పి ముగిస్తాను, దయచేసి మీరు చూడండి. బైబిల్ గ్రంథంలో దేవుడు అంటున్నాడు, సమస్తమును
మీవే 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 అంటున్నారు. పిల్లరా, దేవునికి కలిగి ఉన్నవారిని కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21 నుంచి 23 వరకు మీరు కాబట్టి చదవమ్మా. ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. పౌలైనను, అపొల్లైనను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమున్నవి అయినను, రాబోవునవి అయినను, సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వారు. సమస్తం ఎవరి? మనమే. మనవి మనం అనుభవించాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు చెప్పిన విధంగా మనం జీవించాలి. ఏం చెప్తున్నాడు? శ్రేష్ఠ భక్తులలో ఉన్న లక్షణాలు మనం పొందుకోగలిగితే ఆ ఆశీర్వాదాలన్నీ మనవి మనవి మనవి. మొదట నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, కానీ తుదకు నువ్వేమవుతావు? మహాభివృద్ధి పొందుతావు. అటువంటి దేవుని ఆశీర్వాదాలు మనము విధేయత కలిగి స్వతంత్రించుకుందాం. దేవుడి వాక్యంలో దీవించుకుందాక. ఆమె రండి ప్రార్థనలో కొద్దిసేపు ప్రార్థనలో గడుపుదాం. విత్తబడిన వాక్యము మనందరి హృదయ లోతుల్లో నాటబడి నీరు కట్టబడి, ఏదో వాక్యం విన్నాం, ఏదో వెళ్ళిపోయాము అంటే దానివల్ల నీకు ప్రయోజనము శూన్యం. కానీ విన్న వాక్యం నీలో నాటబడాలి. ఏవో కొన్ని విషయాల్లో నువ్వు విధేయత చూపించి, మరికొన్ని విషయాల్లో నువ్వు అవిధేయుడుగా